భారీ వర్షాల నేపథ్యంలో ఇలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని మంత్రి నారాయణ తెలిపారు. వర్ష ప్రభావిత ప్రాంతాలను ముందుగా గుర్తించి జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. ఆత్మకూరులో అత్యధికంగా 146.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని, పూడికతీత పనులు చేయడం వల్ల ఎక్కడా కూడా నీరు నిలవలేదన్నారు. 123 మున్సిపాలిటీల్లో 50 కోట్లతో పూడికతీత పనులు చేపట్టామని, 165 కోట్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సీఎం చంద్రబాబు నిధులు విడుదల చేశారని మంత్రి నారాయణ వివరించారు. దాని మీద యాక్చువల్ గా రాళ్లు వేసుకోవటం, బండలు వేసుకోవటం వల్ల ఆ కాగితాలు వచ్చి బ్లాక్ అవటం వల్ల వెనకదంటూ తప్పితే ఎక్కడ కూడా లేదు. అందుకని అందరూ కూడా ప్రజలు హర్షిస్తున్నారు. నేను, కలెక్టర్ గారు, కమిషనర్ ఇప్పుడు టౌన్ అంతా తిరిగి వచ్చాం. ఎక్కడైనా నీళ్లు స్టాక్ అయి ఉన్నాయని, ఎక్కడ కూడా నీళ్లు స్టాక్ కాలేదు. బాగా చేశారు అధికారులు. అదేవిధంగా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు 123 మున్సిపాలిటీస్ లో ప్రభుత్వం రాగానే 2024 ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు జూన్ లో ఇచ్చిన ఆదేశం ఏంటంటే ఇమీడియట్ గా మున్సిపాలిటీలో సిల్ట్ తీయించండి, వర్షాకాలం వచ్చే ఉందంటే 50 కోట్ల రూపాయలు మున్సిపాలిటీస్ కి ఫండ్ కూడా ఇవ్వటం జరిగింది సిల్ట్ దిగుడు కోసం. ఆ విధంగా యాక్చువల్ గా సిల్ట్ మీద ఈ ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ పెట్టబట్టి ఈరోజు అయితే డ్రైన్స్ ఇంకా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. కచ్చా డ్రైన్స్ ఉన్నాయి. ఆ డ్రైన్స్ అన్ని పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఒక 4,000 కోట్లతో ఒక ప్రాజెక్ట్ ని యాక్చువల్ గా శాంక్షన్ చేశారు. అటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. అది కూడా త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం. అది కూడా టేకప్ చేస్తే 77 మున్సిపాలిటీస్ లో అంటే 50,000 కంటే ఎక్కువ పాపులేషన్ మున్సిపాలిటీస్ లో ఆ ప్రాజెక్ట్ కి కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేసింది. అవి 77 మున్సిపాలిటీస్ వచ్చినాయి. త్వరలో వాటికి టెండర్స్ కూడా పిలిచి వాటిని కూడా పూర్తి చేస్తే ఈ వర్షాకాలం సీజన్ లో, అంతేకాకుండా బాత్రూమ్ నుంచి, కిచెన్ నుంచి, టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రీగా డ్రైన్స్ లో పోయే విధంగా యాక్చువల్ గా చేయటానికి ఆ 4,000 కోట్ల ప్రాజెక్ట్ ని టేకప్ చేశాం. ఈ విధంగా ఈరోజు మున్సిపల్ శాఖ ఖజానా ఖాళీ అయిపోయిన 10 లక్షల కోట్ల అప్పుతో ఈ రోజు రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకుపోతున్నా. గత ప్రభుత్వం చేసిన అప్పుతో సంక్షేమ పథకాలు చేస్తూ, మరొక పక్క డెవలప్మెంట్ చేస్తూ, అదేవిధంగా యువతకు ఉద్యోగాలు వచ్చేదానికి అనేక ఇండస్ట్రీస్ ని తీసుకొస్తూ ఈరోజు యువనాయకుడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు. ముఖ్యమంత్రి గారు ఈరోజు దుబాయ్ పోతున్నాడు. ఇవన్నీ దానికంటే అనేక ఇండస్ట్రీస్ ని తీసుకొస్తే యువతకు ఉద్యోగాలు వచ్చేందుకు. ఈ విధంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన అనేక అవకతవకల నుంచి బయటకు వస్తూ ముందుకు తీసుకుపోతుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 3-4 సార్లు సిల్ట్ తీశారు. గత 5 సంవత్సరాల్లో పేరుకుపోయిన సిల్ట్ అంతా